అందరికీ నమస్తే అండి. మనం ఒక గొప్ప విశాలవంతమైన ప్రదేశానికైతే వచ్చాము. కొన్ని వందల సంవత్సరముల క్రితం మా తాతగారు ఇక్కడ శివలింగాన్ని అలాగే టెంపుల్‌ని ప్రతిష్ఠించారు. చుట్టూ జనసంచారం లేని అడవిలో చుట్టూ కొండలు గూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి నా వెనకల ఇక్కడే ఈ గుడిని ప్రతిష్ఠించారు. శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే ఇక్కడ దాని తర్వాత మనం కొంచెం పైకి వస్తే ఇదంతా కొండ ప్రాంతంని బాగా ఊరి వాళ్ళ చదును చేసి ఇక్కడ ఇంకొక శివాలయం అయితే నిర్మించారు. మీరు చూసుకున్నట్లయితే చుట్టుపక్కల ఒక్కసారి చూడండి, మొత్తం కొండ ప్రాంతమే ఉంది. ఇంత కొండ మధ్యలో శివలింగం అలాగే శివాలయం ఉండడం నిజంగా ఒక ఆధ్యాత్మికత అనేది చోటు చేసుకుంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఓం నమః శివాయ, ఆ శివుడు మనకు తోడుగా ఉంటాడని తెలుస్తుంది. అలాగే ఇక్కడ మనకి కోనేరు కూడా ఒకటి కనిపిస్తుంది. కోనేరులో కూడా అక్క దేవతలు కన్య దేవతలు వచ్చి స్నానం చేస్తున్నారు. అది మేము ఆ సౌండ్ అనేది మేము విన్నాము అర్ధరాత్రి అనేసి మా వాళ్ళు కూడా చెప్పడం జరిగిందనమాట. సో అప్పటికి మా తాత ఉన్నప్పుడు నేను కూడా మా తాతను చూడలేదు, కానీ ఆయన తిరుగులాడిన ఆయన నివసించిన ప్రదేశాన్ని చూడడం అలాగే నా ఛానల్ ద్వారా మీకు చూపించడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. లాంగ్ వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తాను. సో చూస్తూనే ఉండండి నా ఛానల్ని, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సరౌండింగ్స్లో ఇలా ఊరికి కానీ ప్రపంచానికి కానీ తెలియని టెంపుల్స్ ఏవైనా ఉంటే నాకు మీరు కాంటాక్ట్ అవ్వండి. నా మెయిల్ ఐడి ఉంది, అలాగే నెంబర్ కూడా ఉంది. నాకు కాంటాక్ట్ అయితే నేను ఖచ్చితంగా అక్కడికి వచ్చి నేను వీడియో తీసి నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. చూస్తుండండి నా ఛానల్ని.